లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనే నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని. మూడవదిగా మనం పరిశీలించినట్లయితే మరియా దేవుని దయను పొందుకోవడానికి గల కారణాల్లో ఒక కారణము దేవుని ఘనపరిచినటువంటి స్త్రీగా ఉన్నది. ఈ రోజున ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క నడవడికలు మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆరాధించే బిడ్డలు చాలా మంది యెషయా మాట్లాడినట్టుగా తమ పెదవులతోనూ తమ యొక్క ఆలోచనలతోనూ దేవుని ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఈ రోజున ఆరాధించిన ఒక పాట ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, బైబిల్ చదువుట ద్వారా కానీ, ఏ రకంగా దేవుని ఆరాధించినా హృదయపూర్వకంగా ఆరాధించేవారు తక్కువగా కనిపిస్తున్నారు. ఈ రోజున మనము దేవుని హృదయపూర్వకముగా ఆరాధించగలిగితే, మన హృదయము దేవుని పైన ఉంచి ప్రతి చిన్న విషయంలో మనల్ని సమర్పించుకొని మనము ఆరాధించగలిగితే అది నిజమైనటువంటి ఘనతగా దేవుడు మనకి దయను చూపించేవారిగా ఉంటారు. కాబట్టి మరియా ఆమె ఘనత చెల్లించిన దేవునికి దేవుని దయను పొందుకుంది. మనము కూడా దేవునికి అటువంటి ఘనత చెల్లించి దేవుని దయలో ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.